सुमुखाय नमो नमः। श्री एकदंताय ओम त्वमेव साक्षात् श्री एकदंताय नमो नमः। श्री कपिलाय ओम त्वमेव साक्षात् श्री कपिलाय नमो नमः। श्री गजकर्णकाय ओम त्वमेव साक्षात् श्री गजकर्णकाय नमो नमः। श्री लंबोदराय ओम त्वमेव साक्षात् श्री लंबोदराय नमो नमः। श्री विकटाय ओम त्वमेव साक्षात् श्री विकटाय नमो नमः। श्री विघ्ननाशाय ओम त्वमेव साक्षात् श्री विघ्ननाशाय नमो नमः। श्री गणाधिपाय ओम त्वमेव साक्षात् श्री गणाधिपाय नमो नमः। श्री धूम्रकेतु ओम त्वमेव साक्षात् श्री धूम्रकेतु नमो नमः। श्री गणाध्यक्षाय ओम त्वमेव साक्षात् श्री गणाध्यक्षाय नमो नमः। श्री बालचंद्राय ओम त्वमेव साक्षात् श्री बालचंद्राय नमो नमः। श्री गजाननाय ओम त्वमेव साक्षात् श्री गजाननाय नमो नमः। श्री वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा सर्वकार्येषु सर्वदा। साक्षात् श्री आदिशक्ति माताजी श्री निर्मला देवी नमो। శ్రీ గణేశుని ప్రార్థించుకుని ఉన్న విఘ్నాలు ఈ దేవి భాగవతంలో మనం వినగలిగే అర్హత, పరిజ్ఞానము, జ్ఞానము మన సిస్టంలోకి నింపమని, మన చక్రాస్లోకి నింపమని శ్రీ గణేశుడిని, శ్రీ కార్తికేయుడిని ప్రార్థిద్దాం మనస్పూర్వకంగా. ఎన్నో జన్మల అర్హత ఉంటే మనం సహజోగంలోకి వస్తామండి. శ్రీ మాతాజీ మనకి బేసిక్స్ కొన్ని డిస్కస్ చేద్దామండి. మన దేవి భాగవతంకి వెళ్ళే ముందు శ్రీ మాతాజీ గురించి మనకి పురాణాల్లో, చాలా పురాణాల్లో ఉన్నాయి. అయితే శ్రీ మాతాజీ ఇప్పుడు మనకి 4 యుగాలు ఉన్నాయని తెలుసు అందరికీ. కలియుగం లాస్ట్ యుగం. ప్రతి యుగంలోనూ శ్రీ మాతాజీ అవతారం తీసుకుంటారు లాస్ట్ లో అనుకుంటాం. దట్ ఈస్ నాట్ ట్రూ. శ్రీ మాతాజీ 108 యుగాలకి, 108 కలియుగాలకు ఒక్కసారి వస్తారు. ఇప్పుడు వచ్చారు ఆ టైం. సో ఇది ఎంత హైయెస్ట్ టైమో మనం ఇండివిజువల్లీ కూడా అర్థం చేసుకోవాలి. మనం ఏ దేవత ముందు రోజు కూర్చుంటున్నాము, ఏ దేవత ముందు ఎలాంటి ఆవిడ మ్యాగ్నానిమిటీ ఏమిటి, ఆవిడ పవర్స్ ఏంటి, మనం ఎన్ని చూడగలిగాం, ఎన్ని తట్టుకోగలం, ఇవన్నీ మనం ఒక ఏమంటారు ఆదిశక్తి యొక్క మొత్తం శక్తిని అర్థం చేసుకోవడం విష్ణువుకి, శివుడికే సాధ్యం కాదని దేవి భాగవతంలో ఉంటుంది. అయితే
అవన్నీ మనం అర్థం చేసుకోలేం. కనీసం అట్లీస్ట్ 1%, 0.5%, 0.005% అయినా అర్థం చేసుకోవాలి. మనం ఆవిడకి అనుకూలంగా ఉండాలి. భక్తులుగా మనం మనల్ని తీర్చిదిద్దాలి మన తల్లి అంటే, దానికి బేసిక్స్ ఏంటంటే పురాణంలో శ్రీ మాతాజీ ఈ పురాణం దేవి భాగవతం పురాణం గురించి శ్రీ మాతాజీ 2002లో పర్మిషన్ ఇచ్చారండి. ఒక ఆంటీ ఉంటారు. ఆవిడ బెంగుళూరు. ఆవిడ శ్రీ మాతాజీకి అంటే ఆవిడకి దేవి భాగవత పురాణం, షీఈ్ అ సహయోగి అనమాట. నౌ షీ స్టేయింగ్ ఇన్ బెంగళూరు. బేసికలీ షీఈ్ ఫ్రమ్ చెన్నై. చెన్నైలో పూర్ణ దామోదరన్ అని ఆవిడ పేరు. సో ఆవిడ శ్రీ మాతాజీ అంటే సహజోగం చేస్తూ పురాణంని ఆవిడ బాగా ఇన్కల్కేట్ చేసుకున్నారు. సో మా ఒక పిల్లలకి అందరికి పురాణం గురించి ఆదిశక్తి కథలు అన్ని చెప్తూ ఉంటారు, ఈ పురాణంలో ఉన్న కథలు. అయితే శ్రీ మాతాజీ ఒక రోజు కళ్ళకు వచ్చి చెప్పారు, వై కాంట్ యూ రైట్ ఏ బుక్ అని ఇంగ్లీష్ లో, బికాస్ పురాణాలు అన్ని భాషల్లో ఉన్నాయి కానీ ఇంగ్లీష్ లో లేవు. సో ఇది స్టార్ట్ చేయొచ్చా అని 2002-2003 ఆ టైంలో శ్రీ మాతాజీకి ఫిజికల్ గా ఆవిడ దామోదరన్ ఆంటీ ఓ లెటర్ రాసి పంపించారు. వెళ్ళి కలిశారు కూడా శ్రీ మాతాజీని. అయితే లెటర్ లో శ్రీ మాతాజీ ఇలా 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 దేవి భాగవతం పురాణం గురించి నేను మీ పాదాల యొక్క మీ చరిత్రని దేవి భాగవతంలో ఉంది కాబట్టి దీన్ని నేను విపులంగా ఇంగ్లీష్ లో సహజ పద్ధతిలో, అంటే శ్రీ మాతాజీ ఆదిశక్తి పురాణంలో ఏదైతే చెప్పారో శ్రీ మాతాజీ స్పీచెస్ లో పలానా పలానా చోట్ల ఇది చెప్పారు, పలానా పలానా పూజలు నవరాత్రి పూజలు ఈ విధంగా చేయాలని శ్రీ మాతాజీ చెప్పారు, పురాణంలో ఇలా ఉంది అని కంపారిటివ్ గా కంపేర్ చేసుకుంటూ నార్మల్ పురాణ వక్త లాగా కాకుండా సహజ పరంగా ఈ స్పీచ్ల్లో ఇదే ఉంటుంది అని రాద్దాం అనుకుంటున్నాను అని శ్రీ మాతాజీకి లెటర్ రాసి పంపిస్తే, శ్రీ మాతాజీ యోగి మహాజన్ గారు అప్పట్లో శ్రీ మాతాజీతో పాటు ఉండేవారు. యోగి మహాజన్ అంకుల్ ఆ లెటర్ తీసుకుని మాతాజీ దగ్గరికి వెళ్తే మాతాజీ ఆ లెటర్ చూసి చాలా హ్యాపీ ఫీల్ అయ్యి ఆ లెటర్ వెనక్కి తిప్పి ఒక పెన్ను తీసుకుని ఒక లైన్ రాశారు శ్రీ మాతాజీ. ఆ లైనే ఇప్పుడు మీకు ఎదురుకుండా ఫోటోలో కనిపిస్తుంది. శ్రీ మాతాజీ పాదాల దగ్గర తెలుగులో ఉంది. అది నేను మీకు చదివి వినిపిస్తాను. అదేంటంటే, ఇఫ్ యూ వాంట్ టు నో హూ ఆదిశక్తి ఈజ్, రీడ్ దేవి భాగవత్. అంటే ఈ ఫోటోగ్రాఫ్ లో అంటే నేను మీకు స్క్రీన్ షేర్ చేస్తాను. అది అంటే ఇఫ్ యూ వాంట్ టు నో హూ ఆదిశక్తి ఈజ్, రీడ్ దేవి భాగవత్ సెడ్ బై హెచ్హెచ్ శ్రీ మాతాజీ నిర్మలాదేవి అని రాసి మాతాజీ ఇచ్చారు. ఫిజికల్ గా మాతాజీ చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. కైండ్లీ స్టార్ట్ ద ట్రాన్స్లేషన్ అని అన్నారు అని యోగి మహాజన్ అంకుల్ లెటర్ తీసుకొచ్చి ఇచ్చారు. అంటే తెలుగులో మీరు ఆదిశక్తిని తెలుసుకోవాలి అని అనుకుంటే మీరు దేవి భాగవతం చదవండి అని ఆదిశక్తి చెప్పిన వాక్యం. అది వేద వాక్యం. సో చాలా మంది సహయోగులు పురాణాలు కరెక్ట్ కాదు, అవన్నీ అక్కర్లేదు అని అంటారు. వాళ్ళకి జ్ఞానం లేనప్పుడు మనం అలా కామెంట్ చేయకూడదు. శ్రీ మాతాజీ వాక్యాన్ని మనం దాటి మాట్లాడకూడదు, సహయోగులు మర్యాద అది. అయితే తర్వాత ఏం జరిగిందంటే, ఆవిడ 2002 నుంచి 2015 వరకు 15 ఏళ్ళు, ఇంచుమించు 14-15 ఏళ్ళు పాటు ఈ పుస్తకాన్ని ట్రాన్స్లేట్ చేయడం. అది ఒరిజినల్ గా మరాఠీలో ఉంటుంది, సంస్కృతంలో ఉంటుంది, మన తెలుగులో కూడా ఉంటుంది. మన దగ్గర ఎవరి దగ్గరైనా పెన్ను పేపర్ ఉంటే నోట్ చేసుకోవచ్చు. తెలుగులో చదవాలి అనుకుంటే విజిఎస్ పబ్లికేషన్స్ అని ఉంటుందండి, దేవి భాగవత పురాణం. ఇట్ విల్ బి అరౌండ్ 500 ఆర్ సంథింగ్, 350, 400, 450 సంథింగ్ ఏదో ఉంటుంది. అది మనకి మామూలు బుక్ స్టోర్స్ లో దొరుకుతుంది, విజిఎస్ పబ్లికేషన్స్. అది ఉన్న వాటిల్లో ఎక్కువ వైబ్రేషన్స్ ఉన్నది. అది అందులో బాగా ఇన్ డీటెయిల్డ్ మాట్లాడతారు. సో అది మీరు చదువుకోవచ్చు తెలుగులో అయితే. బట్ ఇన్ ఇంగ్లీష్ వాట్ ఐ డన్ ఇస్ బై శ్రీ మాతాజీస్ గ్రేస్, శ్రీ మాతాజీ లాక్డౌన్ లో 2020 ఫస్ట్ లాక్డౌన్ 3 months లో మాతాజీ దయ వల్ల అనుకోకుండా, అది మనం తలుచుకున్నది తలంచింది కాదు, ఆవిడ చేయించారు. అయితే రికార్డ్ చేసి కంప్లీట్లీ 52 గంటలు పట్టిందండి రికార్డింగ్. డైలీ అంటే ఇద్దరు మనకి సిస్టర్స్ ఉన్నారు, సహయోగిని సిస్టర్స్, వాళ్ళు చదివారు. దాన్ని రికార్డ్ చేసి యూట్యూబ్ లో పెట్టడం జరిగింది. టోటల్ 51 hours కానీ 52 hours మధ్యలో ఉంటుంది. పార్ట్స్ కింద చేసి పెట్టాము చాప్టర్ వైజ్. అంటే ఫస్ట్ చాప్టర్ వచ్చి 5 గంటలు,
సెకండ్ చాప్టర్ వచ్చి 4 గంటలు, అలా గంటల వైజ్ చాప్టర్ వైజ్ 11-12 వీడియోలు చేశాను. అది ఆల్రెడీ షేర్ చేయడం జరిగింది నిన్న మొన్న గ్రూప్ లో. అయితే ఆ గంటలు 2 గంటలు వినలేరు కాబట్టి అట్లీస్ట్ 3 minutes 5 minutes కింద ఓన్లీ శ్లోకాలు, అంటే శివుడు ఏ విధంగా ఆదిశక్తిని పాదాల దగ్గర కూర్చుని 500 ఏళ్ళు శివుడు ఏ విధంగా పూజ చేశాడు అనేది ఒక 4 minutes వీడియో. తర్వాత విష్ణుమూర్తి ఏ విధంగా ఆదిశక్తి పాదాల దగ్గర కూర్చుని పూజ చేశాడు అని అదొక వీడియో. అలా అన్ని శ్లోకాలు, పూజలు, అన్ని ఏమంటారు మన సహజయోగాకి అడాప్ట్ అయ్యే విషయాల్ని చిన్న చిన్న హైలైట్స్ ఆఫ్ ద దేవి భాగవత్ కింద ఒక 72 చిన్న వీడియోస్ చేశాను. అది కూడా ఇంగ్లీష్ లోనే ఉన్నాయి. అంటే తెలుగులో చేద్దాం అనుకుంటున్నాం కానీ నాకు కుదరట్లేదండి. ఆ, మాతాజీ దయ ఉంటే అది కూడా అవ్వాలని కోరుకుంటున్నాం. టీం ఉండాలి దానికి, నేను ఒక్కడనే చేయడం జరుగుతుంది. అయితే ఇదండి దేవి భాగవతం బ్యాక్గ్రౌండ్. సో ఇంగ్లీష్ లో ఇప్పుడు మనకి ఎలాబరేట్ గా ఉంటుంది, తెలుగులో లేదు. శాంతంగా మీరు పూర్తిగా యూట్యూబ్ లో విందాం అనుకుంటున్నారంటే యూట్యూబ్ లో చాలా మంది చెప్పారు. యూట్యూబ్ లో దేవి భాగవత పురాణం, అది మీరు వైబ్రేషన్ చెక్ చేసుకుని వింటే బాగుంటుంది. కొంతమంది మంచి వాళ్ళు ఉన్నారు, వక్తలు బాగా మెడిటేషన్ చేసే వాళ్ళు, కొద్దిగా శాస్త్రం తెలిసిన వాళ్ళు ఉన్నారు, మంచి వాళ్ళు. వాళ్ళు చెప్పింది వింటే బాగుంటుంది. వైబ్రేషన్ చెక్ చేసుకుని వినమని నేను కోరుకుంటున్నాను. సో ఇక్కడ మనం ఏం డిస్కస్ చేస్తామంటే శ్రీ దేవి భాగవత్ పురాణం మొత్తం చెప్పాలంటే 51 గంటలు పడుతుందని ఆల్రెడీ చెప్పాను. అందుకని అసలు పురాణంలో ఏముంటుంది, ఇవాళ ఇంట్రొడక్షన్ కింద పురాణం పెట్టుకుందాం. ఇందులో ఏంటంటే అసలు పురాణంలో 12 చాప్టర్స్ లో ఏమేమి చెప్పబడింది, ఎలా ఇలా దాన్ని వ్యాసుడు రచించారు, అందులో 4వ ఘట్టం 5వ ఘట్టంలో మనకి 5th చాప్టర్ లో ఏ విధంగా మహిషాసుర మర్దిని ఇవన్నీ ఎలా వస్తాయి, అందులో ఏమేమి ఉంటే ఒకసారి పైన నేను చెప్పడానికి ప్రయత్నిస్తాను శ్రీమాత దేవి వల్ల. దేవి భాగవతం తెలుగులో అయితే 950 పేజీలు ఉంటుందండి, విజిఎస్ పబ్లికేషన్స్. అదే ఇంగ్లీష్ లో అయితే 1300 పేజీలు ఉంటుంది. సో దేవి భాగవతం ఇంట్రొడక్షన్ లో ఉంటుందండి. దేవి భాగవతాన్ని ఇప్పటికీ కొంతమంది శంకించే, ఏమంటారు, అవసరమా అని సహజోగులు ఆలోచించే చాలా తప్పు. 29వ పేజీలో, ఇంగ్లీష్ లో అయితే 29వ పేజీలో ఏమనుందంటే, ఎక్కడైతే దేవి భాగవతం గురించి ఒక లైన్ అయినా చెప్పడం జరుగుతుందో, సారీ 29 కాదంటే 31వ పేజీ, అందులో దేవి భాగవతంలో ఏమని ఉంటుందంటే, హాఫ్ శ్లోకమైన ఒక లైన్ అయినా ఒక పదమైన దేవి భాగవతంలోంచి కనుక ఓ మనిషి అక్కడ పఠిస్తే ఎట్టి పరిస్థితుల్లో అక్కడ యుద్ధాలు జరగవు. అక్కడ ఏమైనా క్షామం అంటే మనకి కరువు కాటకాలు ఉంటే అవి అక్కడికక్కడ ఆగాల్సిందే, అది నియమం, ప్రకృతి నియమం. భూకంపాలు అక్కడికక్కడ ఆగాల్సిందే, యుద్ధాలు కానీ మనకి ఆరోగ్య సమస్యలు కానీ, ఆ అంటే డెత్ బెడ్ మీద ఉన్న చివరి దశలో ఉన్న మనుషులు కూడా పాతకాలంలో దేవి భాగవతం విని బతికిన వాళ్ళు చాలా కథలు మనం విన్నాం పూర్వం. సో ఏంటంటే ఈ మనకి పెద్ద పెద్ద డెత్లీ డిసీజెస్ లైక్ క్యాన్సర్ ఆర్ సంథింగ్, ఇంకా ఆ టైంలో దేవి భాగవతం వినగలిగితే ఏమవుతుందంటే ఖచ్చితంగా సమ్ మనకి ఎంత అర్హత ఉందో అంతవరకు జరగడం అయితే మనకి అబ్జర్వ్ చేయొచ్చు. సో దేవి భాగవతం ఇంట్రొడక్షన్ ఒక 15 పేజీలు ఉంటుందండి. హలో, అందరూ ఆర్ కంఫర్టబుల్ విత్ కంప్లీట్ ఇంగ్లీష్ అండ్ తెలుగు కదండి? ఈజ్ ఇట్ ఓకే? ఓకే అమ్మా. సో ఇప్పుడు మనకి ఏ విధంగా పురాణాలు స్టార్ట్ అవుతాయి, అన్ని పురాణాలు ఇంచుమించు ఒకే విధంగా స్టార్ట్ అవుతాయి. సో మాతాజీ పురాణాల గురించి కూడా చాలా చెప్పారు. మాతాజీ గరుడు పురాణంలో ఇలా రాసి ఉంది, అందుకనే మనకి సహజయోగాలో ఈ విధంగా కలిసి వస్తుంది అని కూడా స్పీచ్ లో చెప్పారు. అది కూడా నేను, ఆ స్పీచ్ నాకు దొరికితే నేను షేర్ చేస్తా. మాతాజీ భాగవతంలో ఇంకొక చిన్న విషయం చెప్పారు. భాగవతంలో ఏం చెప్పారంటే, మన అందరికీ తెలుసు, విష్ణుమూర్తి మనకి ఏనుగుని కాలు పట్టుకుని మన మొసలి కాలు కిందకి ఈడుస్తూ 16 రోజులు ఉన్నప్పుడు విష్ణుమూర్తి అప్పటికప్పుడు సిరికిని చెప్పడు, ఎవరికి చెప్పకుండా చక్రం గద ఇవేమి గరుడుడికి చెప్పకుండా పరుగు పరుగున విష్ణుమూర్తి వస్తాడు. వచ్చి చక్రంతో ఆ మొసలిని చంపి ఏనుగుని కాపాడతాడు.
అని చెప్పారు. అయితే మాతాజీ ఒక పబ్లిక్ ప్రోగ్రామ్ లో ఏం చెప్తారంటే ఈ విషయాన్ని కోట్ చేసి, ఇప్పుడు ఏనుగు కన్నా పెద్ద యానిమల్స్ ఉన్నాయి భూమి మీద, ఏనుగు కన్నా చిన్న యానిమల్స్ ఉన్నాయి. ఏనుగు కన్నా పెద్దవి ఏమున్నాయి బతికి ఇప్పుడు లేనివి, డైనోసార్స్ కానీ, తర్వాత ఇతర రెప్టైల్స్, పెద్ద పెద్ద రెప్టైల్స్, ఏనుగుల్నే తినగలిగే అంత పెద్ద పెద్ద జీవరాశులు ఉండేవి ఒకప్పుడు. కానీ ఇప్పుడు ఎందుకు లేవు? ఏనుగు ఒకటే మిగిలింది. ఏనుగు చిన్నవి చనిపోయాయి, అంటే మన ఎవల్యూషన్ నుంచి బయటికి వెళ్ళిపోయాయి. ఎవల్యూషన్ అంటే తెలుగులో ఏమంటారు, నాకు పదం రావట్లేదు. బట్ ఎవల్యూషన్ ఈజ్ అ సర్కిల్ అన్నమాట. ఏది జీవరాశులు ఉండాలి, ఏది జీవరాశులు ఉండద్దు అనేది మన భవసాగరంలో మన విష్ణుమూర్తి ఇండివిజువల్ గా డిసైడ్ చేస్తాడు. అయితే విష్ణుమూర్తి ఏనుగుని మనకి కాపాడాడు కాబట్టే ఈ రోజుకి ఏనుగు మీ కళ్ళ ముందు కనిపిస్తోంది. అందుకనే ఏనుగుని శ్రీ మహాలక్ష్మి ఆ, వాహనం కింద స్వీకరించింది అని కూడా శ్రీ మాతాజీ చెప్పారు. అలా చాలా పురాణాల గురించి, చాలా వాటి గురించి శివ పురాణంలో ఏముంది, విష్ణు పురాణంలో ఏముంది, అగ్ని పురాణం, లింగ పురాణం, ఇవన్నీ చాలా ఇన్ఫర్మేషన్స్ ఉంటాయి. సో అందులో ఇన్ఫర్మేషన్స్ తో పాటు కథలు ఎక్కువ ఉంటాయి. మనం మ్యాక్స్ మాక్సిమం సీరియల్స్ కానీ సినిమాలు కానీ ఎందుకు చూస్తామంటే ఒక మనుషులకి నైజానికి ఒక కథ, లేదు ఒక సంఘటన, లేదా అంటే అవతారం. లైక్ శ్రీరామ పలానా పలానా ఆ, దశరథుడికి పుట్టాడు, పలానా పలానా రోజులు పుట్టాడు, పలానా పలానా యజ్ఞం చేస్తే పుట్టాడు, ఇలా ఒక స్టోరీ. లైక్ తర్వాత ఇలా ఇలా సీతాదేవితో మ్యారేజ్ అవ్వడం జరిగింది, ఇలా ఇలా తర్వాత వనవాసానికి వెళ్ళడం జరిగింది అని చిన్నప్పటి నుంచి ఎందుకు చెప్తారు అంటే, పిల్లలకు కానీ పెద్దలకు కానీ మన మనసు ఆ స్టోరీలో అతుక్కుంటుంది అనమాట. మన ఆత్మకు అతుక్కుంటాయి ఆ ఆనందం. అది మహాభారతం కానీ, రామాయణం కానీ, పురాణాలు కానీ అన్ని ఇంచుమించు 90% కథల రూపంలో ఉంటుంది. ఇంకో 10% ఏంటంటే చాలా డీప్ సబ్జెక్ట్ ఉంటుంది. కథలు చెప్పేటప్పుడు కొద్దిగా డీప్ సబ్జెక్టు, ఏ విధంగా మనకి ఫర్ ఎగ్జాంపుల్ మనకి భక్తి అనేది మనకి యాజ్ వి నో ఇట్స్ ఎ లెఫ్ట్ సైడ్ మూమెంట్. మాతాజీ చెప్పారు కదా స్పీచెస్ లో, భక్తి స్టార్ట్స్ ఫ్రమ్ ఇడానాడి, అంటే హార్ట్ ఓపెన్ అయితే కానీ మనిషికి భక్తి స్టార్ట్ అవ్వదు. శ్రద్ధ అనేది పరిపక్వ చెందిన పెంగళానాడి దగ్గర నుంచి మొదలవుతుంది. ఏ పనైనా మనం శ్రద్ధగా ఒక మనిషి చేస్తున్నాడు అంటే అతనికి రైట్ సైడ్ బాగుంది, చాలా క్లియర్ గా ఉంది, రెస్పాన్సిబుల్ తీసుకుంటున్నాడు అంటే అతనికి రైట్ హార్ట్ బాగుందని అర్థం. మనకి రైట్ హార్ట్ కనుక బాగాలేకపోతే మనకి రెస్పాన్సిబిలిటీ కానీ, శ్రీరాముడు గుణాలు కానీ అవి రావు. సో మనకి పింగళానాడు ఎలా ఉంది, ఇడానాడు ఎలా ఉంది, ఆ మనిషి ప్రవర్తన నడత బట్టి మనకి తెలిసిపోతుంది అన్నమాట. సో ఇప్పుడు మనకి దేవి భాగవతానికి వస్తే, దేవి భాగవతం ఫస్ట్ చాప్టర్ లో మనకి భక్తి కానీ శ్రద్ధ కానీ మనకి ఫస్ట్ చాప్టర్ లో అంటే ఫోర్త్ చాప్టర్ లో ఉంటుంది అనుకుంటా. భక్తి అనేది మనకి సైజ్ లో ఇడానాడి నుంచి స్టార్ట్ అవుతుంది, పింగళానాడి నుంచి స్టార్ట్ అవుతుంది అని చెప్తారు. బట్ దాని మీద ఒక 30-40 పేజీలు భక్తిలో 3 రకాలు ఉంటాయని చెప్తారు. ఆ, నారదుడు చెప్తాడు అనుకుంటా. ఐ హ్యావ్ టు గెట్ త్రూ దాట్. అయితే ఏం చెప్తారంటే దేవి భాగవతంలో శ్రద్ధలో 3 రకాలు ఉంటాయి: రాజసిక శ్రద్ధ, తామసిక శ్రద్ధ, సాత్విక శ్రద్ధ. సో మా భక్తిలో కూడా 3 రకాలు ఉంటాయి: రాజసిక భక్తి, తామసిక భక్తి, సాత్విక భక్తి. సో ఈ కాంబినేషన్స్, ఇప్పుడు మనకి రాజసిక భక్తి ఉన్నవాడు ఏం చేస్తాడంటే రైట్ సైడ్ అయిపోయి ఆ, ఎక్కువ పూజలు చేస్తాడు, పూజలే చేస్తాడు, ఇంక మిగతా పనులు చేయడు. ఎగ్జాంపుల్ రావణాసురుడు. సో అతనికి రాజసిక భక్తి ఉంది కానీ మిగతా సాత్విక గుణాలు లేవు అన్నమాట. సో అలాగే లెఫ్ట్ సైడ్ పర్సన్ ఎగ్జాంపుల్ తీసుకోవాలంటే మనకి రామాయణంలో కుంభకర్ణుడు. సో ఇవందరి ఇవాల్వ్డ్ స్టేజెస్ అన్నమాట. మనం దేవి భాగవతంలో వీటి యొక్క రూట్ స్టేజెస్ ని చూస్తాం. మనకు కనిపించే పిక్చర్స్, వీడియోస్ ఏమంటారు, మనకి జరిగిన కథలు, ఇవన్నీ వాస్తవాలు. రామాయణంలో ఎక్కడ కల్పితాలు, చాలా చాలా తక్కువ కల్పితాలు ఉంటాయి. మహాభారతంలో కానీ చాలా చాలా తక్కువ కల్పితాలు ఉంటాయి. ఉండొచ్చు,
కానీ ఆర్థోడాక్స్ గా వాల్మీకి రామాయణం కానీ మనకి వ్యాసుడు రాసిన మహాభారతం కానీ తీసుకుంటే అందులో తెలుగు ట్రాన్స్లేషన్ కానీ ఎనీ లాంగ్వేజ్ ట్రాన్స్లేషన్ లో చాలా మంది ఈ నియమం తెలుసు. అందుకే ట్రాన్స్లేషన్ చేసేటప్పుడు కొత్తవి యాడ్ చేయడం, పాత కథలు తీసేయడం అలాంటివి ఉండవు. మాక్సిమం ఉన్నది ఉన్నట్టు ఉంచడానికి ట్రై చేస్తారు. సో ఇది ఏంటంటే సీకింగ్ లో మన యొక్క సీకింగ్ అంటే తెలుగులో మన యొక్క ఆర్ద్రత, భగవంతుని చేరుకోవాలన్న ఆర్ద్రతలో ఇదొక దారి. మనకి సహజోగ స్ప్రెడ్డింగ్ ఒక దారి, సహజోగ మెడిటేషన్ ధ్యానం ఒక దారి. ఇప్పుడు మనకి సహజ జ్ఞానం, ఈ దేవి భాగవత పురాణానికి ఇంకొక నామం ఏంటంటే బ్రహ్మజ్ఞానం అండి. దేవి భాగవత పురాణంలో బ్రహ్మజ్ఞానం ఎవ్వరికి చెప్పకూడదు అని నియమం పెడతాడు ఇంద్రుడు. అది కూడా ఆ స్టోరీ కూడా వస్తుంది. అంటే అన్ని స్టోరీస్ మనం డిస్కస్ చేయం కానీ కొద్ది కొద్దిగా పైపైన మనం ఫ్లోతో పాటు వెళ్తూ ఉంటాం. అయితే బ్రహ్మజ్ఞానం ఎవరికి చెప్పకూడదు. ఈ పుస్తకం అనేది, ఏ దేవి భాగవత పుస్తకం అనేది ఇంట్లో ఉండాలి అని ఒక నియమం ఉంది సహజోగిస్ ఇంట్లో. ఎందుకంటే దాని యొక్క ప్రెజెన్స్, మనం దేవి భాగవతం ముట్టుకున్న దేవి భాగవతం మీద ఒక ఎర్ర బట్ట, అంటే మనకి జాకెట్ పీస్ కానీ లేదంటే ములాయం క్లాత్ కానీ ఏమన్నా వెల్వెట్ క్లాత్ రెడ్ కలర్ది చుట్టి దాని మీద ఫ్లవర్ పెట్టి దుమ్ము పడకుండా రోజు దానికి నమస్కారం చేసుకుంటే చాలు, ఆ మనిషి హృదయంలో నేను ఉంటాను అని ఆదిశక్తి చెప్తారు ఈ పుస్తకంలో, దేవి భాగవత పురాణంలో. అలాగే ఆదిశక్తి 7వ చాప్టర్లో ఏం చెప్తారంటే, ఎవరైతే ఈ దేవి భాగవత పురాణాన్ని ఎవరైనా చెప్తారో, లేదు ఎవరైనా వింటారో, లేదు ఓ పుస్తకం దేవి భాగవత పుస్తకాన్ని ఇలాగా రెడ్ కలర్ క్లాత్ తో ర్యాప్ చేసి ఇస్తారో వాళ్ళకి ఈ భూమి మొత్తాన్ని దానం ఇచ్చిన ఫలితం వస్తుంది అని ఉంది 7వ చాప్టర్ దేవి భాగవతం. ఇంకొకటి ఏముంటుందంటే ఆదిశక్తి చెప్తారు ఇదంతా. వాళ్ళు మామూలుగా నారదుడు కానీ వ్యాసుడు కానీ చెప్పడం కాదు, ఆదిశక్తి చెప్పిన వాక్యాలు ఇవన్నీ. అందులో ఇంకొక వాక్యం ఏంటంటే, అంటే నాకు బాగా విచిత్రంగా నా హృదయానికి అంటుకుపోయిన ఒక వాక్యం ఏంటంటే, ఈ దేవి భాగవత పుస్తకాన్ని నెత్తి మీద పెట్టుకుని, అంటే ఇప్పుడు మనకి రథయాత్రలో వెళ్తూ ఉంటారు గుడి దగ్గర, మనం కూడా మాతాజీ ర్యాలీ లాగా తీస్తూ ఉంటాం. గుడి దగ్గర మొత్తం రాముడిని ఊరేగింపు కింద తీసుకెళ్తూ ఉంటారు, శివుడిని ఊరేగింపు కింద తీసుకెళ్తూ ఉంటారు కదా. అలా గనక ఈ దేవి భాగవతాన్ని ఊరేగింపు కింద తీసుకెళ్లాలంటే ఊరంతా తిరగక్కర్లేదంట. ఈ దేవి భాగవత పుస్తకాన్ని మన శాస్త్రం మీద, మన నెత్తి మీద పెట్టుకుని కుడివైపు, మనం గుడిలో నమస్కారం చేసేటప్పుడు కుడివైపు తిరగండి అంటారు పూజారులు. కుడివైపు ప్రదక్షిణం చేసి నమస్కరించుకోండి అంటే వాళ్ళు ప్రదక్షిణం చేస్తారు 2 సార్లు 3 సార్లు సంథింగ్. అలాగా ఈ దేవి భాగవత పుస్తకాన్ని మన నెత్తి మీద పెట్టుకుని కుడివైపు కనుక ఒక్క ప్రదక్షిణం చేస్తే మొత్తం భూమి మొత్తాన్ని మనం పాదాలతో నడిచిన ఫలితం వస్తుంది. సో ఈ పుస్తకంలో నిబిడీకృతమైన ఆదిశక్తి యొక్క శక్తి ఎంత ఏమిటి అనేది చెప్పడం వర్ణనాతీతం అండి. నేను కొద్దిగా ట్రై చేయడానికి, నేను కొద్దిగా మాతాజీ ఎంతవరకు చెప్పిస్తారో అంతవరకు చెప్పడానికి ప్రయత్నిస్తాను. సో బేసిక్స్ స్టార్ట్ చేస్తే, చాప్టర్ 1లో పురాణాస్ ఎలా ఉంటాయి, ఇందాక నేను చెప్పినట్టు 28 పురాణాస్ వేదాస్ ఏ విధంగా ఉంటాయి,